ఆర్ఎంపీలు అంటే వీళ్ళని 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటారు ఆర్ఎంపీ అంటే. అలాగే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఆర్ఎంపీల మీద దృష్టి పెట్టబోతోంది వైద్య ఆరోగ్య శాఖ. ఒక ప్రత్యేక కమిటీ కూడా వేయబోతోంది. ఎందుకంటే ఈ ఆర్ఎంపీలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళ డిమాండ్ల పరిష్కారాల దిశగా ఆలోచిస్తారా ఏంటి అనేది ఈ కమిటీ యొక్క కీలక బాధ్యత. అయితే వీళ్ళ మీద ఉన్న అభియోగాలు ఆరోపణలు ఏంటంటే చాలా చోట్ల గ్రామీణ వైద్యులుగా పిలుస్తారు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే. అయితే వీళ్ళు చాలామంది, కొంతమంది, ఎక్కువ మంది, అందరని కాదు, కొంతమంది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా చెప్పుకొని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా బోర్డులు పెట్టుకొని వాళ్ళు వైద్యం అందిస్తున్నారు అనేది. వాస్తవానికి వీళ్ళు చేసేది సేవ అనాలి. ఏ డాక్టర్ అయినా, ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ అయినా చేసేది వైద్య సేవే. వీళ్ళు చేసిన వైద్య సేవే. కాకపోతే వీళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఒక రకంగా ప్రాథమిక చికిత్స అయితే చేస్తారు వీళ్ళు. కానీ అది కూడా చేసే హక్కు కేవలం, అది కూడా చేసే రైట్ ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి మాత్రమే ఉంది అనేది ఒక వర్గం చెప్తుంది. ఈ నేపథ్యంలో, ఈ అభియోగాల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒకటి. కొంతకాలంగా ఆర్ఎంపీలు చేస్తున్న డిమాండ్ల పరిశీలనకు సంబంధించి ఇప్పుడు కమిటీ వేయబోతున్నారు. ఇది స్వయంగా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఆర్ఎంపీలు అలాగే ఆశా వర్కర్లు, ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం డిమాండ్లు, ఈ సూచనలపై త్వరలోనే ఈ కమిటీ ద్వారా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలు తమకు వృత్తి రక్షణ అలాగే శిక్షణ అందించాలి అనేది అయితే వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. అయితే ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా సేవలు అందించాల్సిన ఆర్ఎంపీలు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లుగా డాక్టర్లు చెప్పుకుంటూ ప్రాథమిక చికిత్సా కేంద్రాలు బోర్డులు పెట్టుకోవడంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయని స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు ప్రకటించారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కాస్తంత ఆలస్యం అవుతుంది అనేది. అలాగే ఆశా వర్కర్ల డిమాండ్లకు సంబంధించి కూడా సీఎం ఆమోదించిన కొన్ని విషయాలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని కూడా ఆ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా కృష్ణబాబు మంత్రులు సూచించారట. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఔషధ మొక్కల్ని పెంచేందుకు అటవీ శాఖ పరిధిలో స్థలాన్ని కేటాయించాలని కొంతమంది ప్రతినిధులు కోరారు. ఈ విషయాన్ని కూడా పరిశీలించాల్సిందిగా అటవీ శాఖ అలాగే ఉన్నత విద్యాశాఖ మంత్రులకు లేఖలు కూడా రాస్తామని మంత్రి చెప్పారు. మొత్తానికి ఇప్పుడు ఈ ఆర్ఎంపీ సమస్యల మీద ఒక ప్రత్యేక కమిటీ వేసి త్వరలోనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకుంటాం అనేది అయితే మంత్రి తాజాగా చేసిన ప్రకటన.